దగ్గుబాటి రాణా కొత్త సినిమా నేనే రాజు నేనే మంత్రి ఆగస్టు 4నే రావాల్సిందే. కానీ ఇండిపెండెన్స్ డే వీకెండ్ అయితే వసూళ్లు బాగుంటాయని ఆగస్టు 11కు షెడ్యూల్ చేశారు. ఆ రోజుకు తెలుగులో ఇంకో 2 సినిమాలు పోటీలో ఉన్నా వెనక్కి తగ్గలేదు. అయితే ఇక్కడ రిలీజ్ డేట్ ఖరారు చేశాక పెద్ద చిక్కొచ్చి పడింది. ఇది తెలుగుతో పాటు తమిళంలోనూ ఒకేసారి విడుదల కావాల్సిన సినిమా. అయితే ఆగస్టు 10న తమిళంలో అజిత్ మూవీ వివేగంను విడుదల చేయాలనుకున్నారు. ఆ సినిమా అదే తేదీకొస్తే అంతే సంగతులు. వివేగంపై అంచనాలు ఆకాశాన్ని అంటుతుండటంతో రాణా సినిమాను తమిళ ప్రేక్షకులు పట్టించుకోవడం కష్టమే. దీంతో ఆగస్టు 11న నేనే రాజు నేనే మంత్రి సినిమాను రిలీజ్ చేసే విషయంలో తర్జనభర్జన పడ్డారు. అయితే రాణా అండ్ టీమ్ కు ఊరటనిచ్చే కబురు ఇప్పుడు బయటకొచ్చింది. ఈ రోజే సెన్సార్ పూర్తి చేసుకున్న వివేగం సినిమాను ఆగస్టు 10న రిలీజ్ చేయట్లేదు. 2 వారాల ఆలస్యంగా ఆగస్టు 24న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో నేనే రాజు నేనే మంత్రి టీం ఖుషీ చేసుకోవచ్చు. 11నే తెలుగుతో పాటు తమిళంలో హ్యాపీగా రిలీజ్ చేసుకోవచ్చు. తమిళంలో నాన్ ఆనయిట్టాల్ నేను ఆదేశిస్తే అనే పేరుతో విడుదలవుతోంది. నేనే రాజు నేనే మంత్రి, బాహుబలి, ఘాజీ లాంటి సినిమాలతో రాణా తమిళ ప్రేక్షకులకు బాగానే దగ్గరయ్యాడు. కాజల్ కూడా అక్కడి వాళ్లకు బాగానే పరిచయం. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం అక్కడి ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రాణా తండ్రి సురేష్ బాబు నిర్మించారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.